హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 11వ సర్గలో ఉన్నాం. ఈ 11వ సర్గకు ముందు ఆయన ఎన్నో రకాలైనటువంటి రావణ యోషితలు అంటే రావణాసురుని యొక్క భార్యలందరినీ చూశారు. చివరకు అదే రావణాంతపురంలో మరి ఒక మహాపర్యంకం మీద పడుకున్నటువంటి ఒకానొక స్త్రీని చూసి ఆమె సీతాదేవి అయి ఉండవచ్చు అని భావించారు. తర్వాత కొంచెం తీరిగ్గా ఆలోచించి ఓహో ఈమె సీత కానోపడు, అందువల్ల ఈవిడ ఎవరో రావణాసురుడు యొక్క మహిషుల్లో పట్టమహిషుల్లో ఒకరై ఉండవచ్చు, సీతాదేవి రాముణ్ణి విడనాడినటువంటి ఆమె అత్యంత దుఃఖవంతురాలై ఉంటారు కదా అని భావించినటువంటి ఆయన మరింత ముందు వెళ్ళి చూస్తున్నారు ఆ మహానుభావుడు. ఇలా తాను అనేక రకాలైనటువంటి ప్రదేశాలను మళ్ళీ చూస్తూ 29వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శైనాన్యత్ర నారీణాం శుభ్రాణి బహుధాం పునః పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తావరాంగనాః. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా తమ తమ యొక్క నిద్రావస్థలలో ఒకరిని ఒకరు కౌగిలించుకొని పడుకొని ఉన్నారట. తాసాం ఉచ్ఛ్వాసవాదేన వస్త్రమాల్యం చ గాత్రజం నాట్యర్థం స్పందతే చిత్రం ప్రాప్య మందమివానిలం చందనస్య సీతస్య సీధోర్మధురస్య చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్కడ ఉన్నటువంటి చందనాది సేవించబడేటువంటి ఉపచారాలు కానీ లేక అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కూడా సువాసనలు గుబాళిస్తూ ఉన్నాయట. బహుధా మారుతస్త్ర గంధం వివిధముద్వహన్ రసానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛిత ప్రసవో సురభిర్గంధో విమానే పుష్పకే తదా శ్యామావదాస్తత్రాన్యాః కాశ్చిత్ కృష్ణావరాంగనాః. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ ఏ ఏ రంగుల్లో ఉన్నారో చెప్తున్నారు. మనకు కూడా ప్రపంచం మొత్తం మీద చూస్తే అనేక రకాల రంగులలో ఆడవాళ్ళు ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క శారీరక లక్షణాలు ఉంటాయి. అలాగే చెప్తున్నాడు కాశ్చిత్ కాంచన వర్ణ అంత్యాః ప్రమదా రాక్షసాలయే తాసాం నిద్రావసత్యత్వాత్ మదనైన విమూర్ఛితాం. కొందరు నలుపు రంగులో ఉన్నారు, కొందరు నలుపు నీలం కలిపి ఉన్నారు, మరికొందరేమో పచ్చని పసిమిఛాయతో ఉన్నారు, మరికొందరేమో లేత నీలం రంగులో ఉన్నారు. పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసేద్యథైవ హి ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కతిః. అలాగా తాను రావణాంతఃపురం అంతా కూడా ఆమూలాగ్రం గాలించారు ఆంజనేయ స్వామి. దదర్శ సుమహాతేజ న దదర్శ చ జానకీం. అన్నీ శోధించారు కానీ ఆయనకి ఎక్కడా కూడా జానకీదేవి మాత్రం కనబడలేదు. నిరీక్షమాణాశ్చ తదా తాస్త్రయా సమ్మహాగపి జగాం మహతీం శంకాం ధర్మసాంకితాః. అలా అందరి ఆడవాళ్ళని చూసిన తర్వాత ఆయన ఒక చోట ఆగారు. ఆగేటప్పటికీ ఆయన మనసులో ఒక ధర్మ సందేహం తాలూకు శంక వచ్చింది. పరదారవరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం కర్మమాత్యర్థం ధర్మలోకం కరిష్యతి. ఇతరుల యొక్క భార్యలను అందులోనూ నిద్రావశులైనటువంటి ఆడవారిని చూడడం తప్పు కదా.
మరి నా వల్ల ఇదంతా జరిగింది కదా, దీనివల్ల ఏమన్నా ధర్మలోపం జరిగిందా అని ఆయన ప్రశ్నించుకున్నాడు. ఇది ఎవరు చేస్తారు? ఎవరైతే బుద్ధిర్బల యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇలాంటి బుద్ధి కుశలుడైన వాడు తప్ప సామాన్యమైన వాడు ఎవడు కూడా నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా అని ఎవరు ఆలోచిస్తారండి? ఎవ్వడూ ఆలోచించడు. ధర్మలోపం జరిగిందా అనుకున్నాడు. నహి మే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని అయం చాత్రమయా దృష్ట పరదారా పరిగ్రహ. అసలు పరసతుల మీద నాకు ఎప్పుడూ కూడా విషయవాంఛాపూర్వకమైనటువంటి దృష్టి ఉండదు. ఇదంతా ఎందుకు చూడవలసి వచ్చింది అని దీని చివరిలో ఇంకో మాట అసలు ఉపయోగించుకోవచ్చు, నా కర్మకాలి అని. ఎందుకు అంటే ఈ రావణాసుడి వల్ల కదా, ఆ రావణాసుడు సీతామ్మవారిని ఎత్తుకుని రావడం వల్ల కదా నేను ఇలా వచ్చి ఇలా ఉన్నటువంటి నిద్రావసులైనటువంటి ఆడవాళ్ళందరినీ కూడా చూడవలసిన పరిస్థితి కలిగింది అనుకున్నాడు. తస్య ప్రాదుర్భవోచ్చింతా పునరన్యామనస్వినః నిశ్చితైకాంత చిత్తస్య కార్య నిశ్చయదర్శిని. అప్పుడు ఏమన్నా పొరపాటు జరిగిందా నా వల్ల, నిజంగానే పొరపాటు కదా చూడటం అని 1-2 సార్లు మనసులో ఆ మదన పడిపోయాడు ఆ మహానుభావుడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కామం దృష్టామయా సర్వా విశ్వస్తా రావణ శ్రేయ నహి మే మనసకించిత్ వైకృత్యం ఉపపద్యతే. ఇది ఒక మహానుభావుడు నోటమ్మట రావాల్సినటువంటి మాట. నేను వారందరినీ చూశాను, కానీ అలా రకరకాల భంగిమల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను చూసినా నా మనస్సు ఎక్కడా కూడా విషయవాంఛకు లోనై ప్రవర్తించలేదుగా అని అనిపించింది ఆయన. అప్పుడు మళ్ళా చెప్పుకుంటున్నాడు ఆయన, మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఒకరి మీద మనకు ప్రేమ పుట్టాలన్నా ద్వేషం పుట్టాలన్నా దానికి ఎవరండి కారణం? మన మనస్సేనండి. అవతల వాడు ఏం చేయడు. ఒక 6 నెలల క్రితమో 4 నెలల క్రితమో వారం క్రితమో బాగా నచ్చిన వాళ్ళు ఈ వారం ఎందుకు నచ్చరండి అంటే వాళ్ళ మీద నీ అభిప్రాయం మారింది కాబట్టి నచ్చరు. అందువల్ల మనస్సే అన్ని విషయాలకి మూలం. అలాంటి నా మనస్సు చాంచల్యం కాలేదు వాళ్ళని చూసి, అందువల్ల నా తప్పు లేదు అనుకున్నాడు. పోనీ ఇదే ఆంజనేయ స్వామి అదే రావణ లంకలో ఎవరి దగ్గరకన్నా వెళ్ళి, ఏమండి నేను ఇలా వాళ్ళందరినీ చూశానండి, నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందంటారా అని అడిగాడు అనుకోండి, అసలు నువ్వెవడరా, నువ్వెక్కడ ఎందుకు వచ్చావు అక్కడ అడుగుతారు వాళ్ళు. అందుకని ఈయనే ప్రశ్న వేసుకున్నారు. ఇది వాల్మీకి మహర్షి మనకి చెప్పినటువంటి రామాయణం. ఇది ఎంత గొప్పగా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం 1-2 శ్లోకాలలో మీకు తెలుస్తుంది. వెంటనే ఆయన చెప్పుకున్నాడు, నాణ్యత్ర హిమయా శక్త్యా వైదేహి పరిమార్గితం స్త్రియో హే స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గని. పైగా నేను వెతుకుతున్నది ఎవరిని? జానకీదేవిని. జానకీదేవి ఎవరు? ఒక స్త్రీ. అలాంటి స్త్రీని ఎక్కడ వెతకాలి? పురుషుల మధ్యన, స్త్రీల మధ్యన? స్త్రీల మధ్యనే వెతకాలి. కాబట్టి నేను వెతుకుతున్నాను. యస్య సత్వస్య యాయోని తస్యాం తత్పరిమార్గ్యతే న సత్యా ప్రమదానష్ట మృగీషు పరిమార్గితం. ఒక లేడి తప్పిపోయిందంటే ఆ లేడి ఏదో ఒక లేళ్ల మందలో కలిసిపోయి ఉండొచ్చు. అందువల్ల ఆ సీతాదేవిని కూడా ఈ స్త్రీల మధ్యలోనే ఎక్కడన్నా పెట్టి ఉండొచ్చు కదా రావణుడు అనుకున్నాడు. తరిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయ రావణాంతఃపురం సర్వం దృశ్యతేన చ జానకి. ఈ రావణాంతఃపురం అంతా కూడా గాలించాని, ఎక్కడా కూడా నాకు ఈ జానకీదేవి కనబడలేదే అనుకున్నాడు ఆయన. దేవకం గంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణు హనుమాన్ నైవ పశ్యత జానకీ. దేవతల యొక్క అమ్మాయిలు, గంధర్వ కన్యలు, నాగకన్యలు ఇత్యాది వారందరూ కూడా అక్కడ కనబడుతున్నారు, కానీ ఎక్కడ జానకీదేవి కనబడటం లేదు.
తాం అపశ్యన్ కపిస్తత్ర పశ్యశ్చాన్యావర స్త్రియః అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతుం ఉపచక్రమే. అలా వాళ్ళందరినీ దాటుకుంటూ మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వామి. సభూయస్తు పరం శ్రీమాన్ మారుతిర్యత్నమాస్థితః ఆపానభూమిం ఉత్సృజ్య తాం విచేతుం ప్రచక్రని. ఆ పానభూమిని వదిలిపెట్టి బయటికి వచ్చారు. మిగతా ప్రదేశాలను కూడా చూద్దామని భావించారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకాదశ సర్గః. 12వ సర్గ. సరస్య బధ్యే భవనస్య మారుతి లతాగృహం చిత్రగృహాన్ నిశాగృహాన్ జగామ సీతాం ప్రదర్శనోత్సుకో నచైవ తాం పశ్యతి చారుదర్శనాం. అలా ఆ సీతాదేవి కోసం మరల తిరగడం మొదలెట్టారు. ఎక్కడా కూడా చక్కని చుక్క అయినటువంటి ఆ సీతాదేవి మాత్రం కనబడటం లేదు. సచింతయామాస తతో మహాకపి ప్రియాం అపశ్యన్ రఘునందనస్య తాం ధ్రువం న సీతా ధ్రియతే యదానమే విచిన్వతో దర్శనమేతి మైథిలీ. అసలు ఆ సీతాదేవి తన ప్రాణాలని ఈ సంవత్సరంలో ఈ 10 మాసాల మేర నిలుపుకుని ఉందా లేక లేదా? నిలుపుకుంటే ఈ పాటికి నాకు ఈ లంకానగరంలో కనబడాలి కదా ఆవిడ అనుకున్నాడు ఆయన. సారాక్షసానాం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరాసతి అనేన నూనం ప్రతిష్టకర్మణ హతాపవేదార్య పదే పరే స్థితాః. ఒకవేళ ఈ రాక్షస స్త్రీలందరూ కూడా పరమ భయంకరంగా ఉన్నారు కదా, ఈ బయట చూసిన వాళ్ళు, లోపల వాళ్ళు కాదు. వీళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఆవిడ ప్రాణం వదిలిపెట్టారా, లేక దుర్మార్గుడైనటువంటి ఈ రావణుడు ఏమన్నా చేసి ఉంటాడా సీతాదేవిని? విరూపరూపా విపుటా వివత్ససో మహానా దీర్ఘ విరూపదర్శనా సమీక్షస రాక్షసరాజయోషితో భయాద్వినస్తా జనకేశ్వరాత్మజ. ఒకవేళ ఇలాంటి క్రూర స్వభావం కలిగినటువంటి ఈ రాక్షస స్త్రీలు, భయంకరాకారాలు కలిగినటువంటి ఈ రాక్షస స్త్రీలకు కనబడకుండా ఆవిడ మరెక్కడైనా దాక్కుందా? ఎవరికి కనబడకుండా అనుకున్నాడు. సీతాం అదృష్ట్యా యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహవానరైశ్చిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణదండో బలవాంశ్చ వానరః. ఇంకా అంగరాజులందరికీ కూడా ఇంకేముంది, నేను సీతాదేవిని వెతికి తెచ్చేస్తాను. ఆ సంపాతి చెప్పిందిగా అక్కడ సీత కనబడుతోందని. ఈయన వచ్చేసాడు అక్కడికి. వస్తే ఇక్కడ కనబడటం లేదు. ఇప్పుడు ఈ అంగరాజులందరి పరిస్థితి ఏమిటి? మేమందరం కలిసి తిరిగి మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఎందుకంటే సుగ్రీవుడు చాలా కరుకు మనిషి. చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి. దానిలో ఏమాత్రం తేడా ఉన్నా ప్రాణాలు పోతాయి అనుకున్నాడు ఆయన. దృష్టమంతఃపురం సర్వం దృష్టా రావణయోషితః న సీతా దృశ్యతే సాధ్వి వృథా జాతో మమ శ్రమః. ఇంత కష్టపడి లంకానగరానికి సముద్రాన్ని దాటి వస్తే ఈ సీతాదేవి నాకు ఎక్కడా కనబడలేదే, నేను వచ్చిన పనంతా కూడా వృధా అయిపోతున్నట్లేనా? కిందు మాం వానరా సర్వే గతం వక్ష్యంతి సంగతాః గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్యనః. ఏమయ్యా, సీతాదేవిని చూస్తా అని చెప్పి వెళ్ళిపోయావు కదా అక్కడికి, మరి ఏం చూసావు, ఏం సాధించుకొచ్చావు అని ఇటుపక్కనటువంటి వానరులందరూ అడిగితే నేనేం చెప్పను? అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజాం ధ్రువం ప్రాయముపయేష్యంతి కాలస్య వ్యతివర్తని. అసలు ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తే నా జీవితం ఏంటి? నేను ఇక్కడ ఇవ్వండి గనక ఏమాత్రం వెతకలేదు, సీత కనబడలేదని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ వానరులు ప్రాయోపవేశం చేస్తారు. ప్రాయోపవేశం అంటే దర్భలు పరుచుకుని పడుకోవడం. తిండి తిప్పులు ఉండవు. క్రమక్రమంగా శరీరంలో గ్లూకోజ్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత క్రమక్రమంగా శరీరం సడలిపోతుంది. ఆ తర్వాత మరణం సంభవిస్తుంది. అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా సరే మృగాలు శరీరాన్ని పీక్కుని తింటాయి. ఇలా వెళ్ళిపోవడానికి ప్రాయోపవేశం అంటారు. ఈ వానరులందరూ అలా చేస్తారు. నేను గనక ఏ సంగతి తేల్చకపోతే. ఇప్పుడు అనుకుంటున్నాడు, కిం వా వక్ష్యంతి వృద్ధస్య జాంబవాన్ అంగదశ్చ సహ గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగతాః.
ఇప్పుడు సముద్రాన్ని దాటి నేను వెనక్కి వెళ్తే వృద్ధుడైనటువంటి జాంబవంతుడు గాని మా నాయకుడైనటువంటి అంగదుడు గాని ఏమంటారు? ఇంత గొప్పలు చెప్పి వెళ్ళిపోయావు కదా, ఏం చేసుకొచ్చావురా అంటారేమో అనుకున్నాడు. అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విజయకృత. ఇంకా దిగులు పడకుండా కార్యాన్ని గురించి ఆలోచించడమే అన్నింటికన్నా కూడా గొప్పది. ఎలాగైనా సరే ఈ కార్యాన్ని సాధించడం ఎలాగా అని ఆలోచించాలి తప్ప నా వల్ల అవుతుందో అవదో అనుకుంటే క్రమక్రమంగా నీ యొక్క స్థితిగతులు కిందకి వస్తాయి. అనిర్వేదో హి సతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతు కర్మయత్ తత్ కరోతి నః. అందువల్ల అన్ని సందర్భాల్లోనూ కూడా ఉత్సాహాన్ని కలిగి ఉండడమే పని అవ్వడము అనే దానికి మొట్టమొదటి లక్షణం. ఎప్పుడైతే నీకు ఉత్సాహం కలగదో, ఉత్సాహం లేదో, ఆ పని యందు నీ యొక్క శ్రద్ధాభక్తి ఉండదు. తస్మాత్ అనిర్వేదకృతం యత్నం చేస్తేహముత్తమం అదృష్టాం చ విజేష్యామి దేశాన్ రావణ పాలితాన్ ఆపానశాలా విజితాః తథా పుష్పగృహాణి చ చిత్రశాలాశ్చ విజితా భూయ క్రీడాగృహాణి చ నిష్కుంతరాలభ్యాశ్చ విమానాని చ సర్వశః విసంచిత్య భూయోపి విచేతుం ఉపచక్రమే. ఎలాగైనా సరే మిగతావన్నీ కూడా నేను వెతుకుతాను, ఇంకా వెతుకుతాను అని చెప్పి ఆయన వెతకడం మొదలెట్టాడు. భూమి గృహాంశ్చైత్యగృహాన్ గృహాతి గృహకానపి ఉత్పతన్ ఉపంశాపి తిష్టం గచ్చన్ పునః పునః అప్రావృణ్వశ్చ ద్వారాణి కవాటాన్యనఘాటయన్ ప్రవిశ నిష్పదశ్చాపి ప్రపదన్నుత్పదన్నతి. మూసి ఉన్నటువంటి తలుపులు తీసి చూశాట. ఇలాంటివి ఏమన్నా చూడండి, మనం సంపులు పెట్టుకుంటాం కదా నీళ్ళకి, దానికి తలుపేస్తాం, ఆ లోపల నీళ్లు ఉంటాయి. ఒక్కోసారి ఖాళీగా ఉంటే మూత పెట్టేసి ఉంటుంది. అలాంటి వాటిల్లో కూడా సీతాదేవి ఉంటుందేమో అని మూతలు తెరిచి ఆ బాగా గట్టిగా వేసిన తలుపులు ఉంటే వాటిని లాగి ఇలాంటివన్నీ చూస్తున్నాడు ఆయన. సర్వం అప్యవకాశం స విచార మహాకపి చతురంగళ మాత్రోపి అవకాశ స విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యం కపిర్న జగామసః. ఆ రావణాంతపురంలో వెతకని చోట్లేదు. ఎంతవరకు ఆయన వెతికాడు అన్న దానికి ఉదాహరణ చెప్పారు వాల్మీకి. ఇది ఎన్ని అంగుళాలండి? 6 అంగుళాలు. 4 అంగుళాలు దాకా వెతికెట్టండి. మీకు అర్థమైందా? 4 అంగుళాల ప్రదేశం ఏది ఉంటుందో అక్కడి నుంచి వెతకడం మొదలెట్టాడు. మరి 2 అంగుళాల్లో సీతను దాచలేరు కదా, ఆ 4 అంగుళాల దగ్గర నుంచి వెతకడం మొదలెట్టాట మహానుభావుడు. అంటే ఎంత గొప్పగా వెతికాడు అని. ప్రాకారాంతరభ్యాశ్చ వేదికాశ్చైత సంశయాః దీర్ఘికా పుష్కరిణ్యశ్చ సర్వం తేనావలోకితం రాక్షస్యో వివిధాకార విరూపా వికృతస్తథా దృష్టా హనుమతా తత్ర నతు సా జనకాత్మజ. అనేక రకాల విరూపాలు కలిగినటువంటి రాక్షసులందరూ కనబడుతున్నారు కానీ ఎక్కడ సీతాదేవి కనబడటం లేదు. రూపేణాపటమాలోకే వరా విద్యాధర స్త్రయః దృష్టా హనుమతా తత్ర నతు రాఘవనందిని. అనేక రకాల విద్యాధర స్త్రీలు కనబడుతున్నారు కానీ అక్కడ సీతాదేవి కనబడటం లేదు. నాగకన్యావరారోహా పూర్ణచంద్ర నిభాననాః దృష్టా హనుమతా తత్ర నతు సీతాసు మధ్యమా. అనేక మంది నాగకన్యలు కనబడుతున్నారు కానీ సీతాదేవి కనబడటం లేదు. ప్రమధ్య రాక్షసేంద్రేణ నాగకన్యా బలాగ్రత దృష్టా హనుమతా తత్ర నసా జనకనందిని. నేను నిన్న మొన్న కూడా చెప్పాను, ఆడవాళ్ళు కొంతమంది బలవంతంగా తేబడిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది రావణాసురుడి మీద మనసు పారేసుకుని ఆయన కోసం వచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు. అలా వీళ్ళని వాళ్ళని చూశాడు కానీ ఆయన అక్కడ ఎక్కడా కూడా సీతాదేవి కనబడలేదు. సో పశ్యస్తాం మహాబాహు పశ్చాన్యావరశ్రయ వేషాల ముహూర్తిమాన్ హనుమాన్ మారుతాత్మజ. దాంతో ఈయనకి మళ్ళీ విచారం పెరిగిపోయింది. ఇంతమందినే చూసినా మళ్ళా సీత కనబడలేదు. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వృత్యం వీక్ష్యానృత చింతాం పునరుపాగమది. ఆ సుగ్రీవుడి యొక్క మాట పోతుందా? నేను చచ్చి చెడి ఈ సముద్రం దాటి ఇక్కడికి వచ్చి ఎదుగుతానని చెప్పి మాట ఇచ్చానే, ఈ మాట కూడా పోతుందా? అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుత ఆత్మజ చింతాం భుజకామాథ శోకోపహత చేతస. మొత్తానికి ఆ విమానాన్ని దిగి బయటకు వచ్చాడు, పుష్ప విమానాన్ని. కానీ మనసంతా వ్యాకులంగా ఉంది ఆయనకి. అలా వ్యాకులత్వంతో ఆయన ఏం చేశారు, ఏం చెందారు మనం రేపటి రోజున చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
హరి ఓం.